ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష? వీళ్ళేం చేశారు? ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళు ఏదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష వినండి, మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టంచన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకి ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట పండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి, ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కడతా ఉన్నాం, ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం.